వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. మన దేశంలో వామపక్ష భావజాలం గలవారు దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎవరినైనా పొగిడి పైకి ఎత్తుతున్నారు అంటే వారికి రోజులు దగ్గర పడ్డాయని అర్థం. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే జసిందా ఆర్డెన్స్ అనే ఆమె పూర్తి వామపక్ష ఉదార సెక్యులర్ భావాలున్న నేత. ఆమె న్యూజిలాండ్ ప్రధానమంత్రిగా 2017 అక్టోబర్లో భారీ మెజారిటీతో పాలన చేపట్టి 5 సంవత్సరాల తర్వాత ఆమె దేశాన్ని నడపడంలో విఫలం చెంది రాజీనామా చేసి అమెరికాలో హార్వర్డ్ యూనివర్సిటీలో ఉద్యోగం చేయడానికి కుటుంబంతో సహా అమెరికా వెళ్ళిపోయారు. నేను చెప్పినావా కదా, ఆమె భావాలు, ఆమె మాటలు, ఆమె చేతలు మన దేశ వామపక్ష మేధావులందరికీ, మరీ ముఖ్యంగా మోడీ ద్వేషులందరికీ తెగ నచ్చేశాయి. ఆమె గెలుపు ప్రపంచంలోనే రైట్ వింగ్ అంటే జాతీయవాద భావ ప్రభుత్వాలకు చెంపపెట్టని, ప్రపంచమంతా ఇదే తరహా సోషలిస్టు ప్రభుత్వాలు వస్తాయని, రైట్ వింగ్ ప్రభుత్వాలకు కాలం చెల్లిందంటూ బోలెడు వ్యాసాలు కూడా రాశారు. కోవిడ్ టైంలో అయితే మన వామపక్ష మేధావులు ఆమెను ఆకాశానికి ఎత్తేశారు. ఎంతలా అంటే చెప్తా చూడండి. రాజ్దీప్ సర్దేశాయ్, భారతదేశానికి జసిందా లాంటి నాయకురాలు ఎప్పుడు దక్కుతుంది? దీనికి సంబంధించి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, నేను చూపిస్తా. చూశారు కదా, రాజ్దీప్ సర్దేశాయ్ భారతదేశానికి జసిందా లాంటి నాయకురాలు ఎప్పుడు దక్కుతుంది, లేక మనం ఉన్నవారితోనే సరిపెట్టుకోవాలా అని పెట్టిండు. ఇక ప్రశాంత్ భూషణ్, ఈయనైతే వేరే లెవెల్. న్యూజిలాండ్లో సోషలిస్టు లిబరల్ పార్టీల విజయాన్ని ప్రస్తావిస్తూ ప్రపంచంగా రైట్ వింగ్ అంతమవుతుందని, భారత్లో కూడా త్వరలో ఇదే జరుగుతుందని పేర్కొన్నారు. సార్, ఈయనకు రైట్ వింగ్ అంటే ఏంటో, రైట్ వింగ్ ఉన్న దానివల్ల వీళ్ళకి వచ్చిన నష్టం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇక నెక్స్ట్ విలియం డాలిప్రిప్, ట్రంప్, మోదీ వంటి నాయకులకు జసిందా ఒక ప్రగతిశీల ప్రత్యామ్నాయమని, ఆమె నాయకత్వం గొప్పదని చెప్పిండ్రు. ఇక సుమంత్ రామన్, కోవిడ్ సమయంలో మాకు సహాయం చేయడానికి జసిందాను కొన్ని నెలల పాటు అప్పుగా ఇవ్వగలరా అని న్యూజిలాండ్ని కోరారు. అబ్బో, ఈరోజు మాట్లాడమని ఆ మాట. కోవిడ్ టైంలో ప్రపంచానికి అన్నప్రధానిగా నిలిచింది భారతదేశం. అన్నం విషయంలోనే కాదు, కోవిడ్ వ్యాక్సిన్ల విషయంలో ఈ దేశంలో ఉంటూ, ఈ దేశపు సొమ్ము తింటూ, ఈ దేశపు రిజర్వేషన్ ఫలాలను అనుభవించుకుంటూ, సిగ్గు లేకుండా పరాయి దేశాన్ని పొగిడేటోడు ఏదో ఒక రోజు సర్వనాశనం అయిపోతాడు. అది చరిత్ర చెప్పింది, అది జరిగి తీరుతుంది. నెక్స్ట్ రానా అయూబ్, ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతమైన నాయకురాలిగా ఉండవచ్చని, ఆమె సానుభూతితో కూడిన నాయకత్వ శైలి కరోనాపై పోరాటంలో దేశాన్ని విజయపంతాలు నడిపిస్తోంది. ఇక అశోక్ సైన్, మోదీ, ట్రంప్ వంటి నాయకుల మధ్య జసిందా యొక్క నైతిక స్పష్టత ప్రపంచానికి స్ఫూర్తిదాయకము. తర్వాత సభా నక్వీ, ఆమె ఒక ప్రత్యేకమైన నాయకురాలు. ముస్లింల పట్ల ఆమె చూపిన కరుణ, తలకు స్కార్ఫ్ ధరించడం వంటి చర్యలు ప్రేమకు నిదర్శనమని ప్రశంసించారు. ప్రపంచంలో ముస్లింల మీద దయ, ముస్లింలకు ప్రత్యేక హక్కులు కాదు హక్కులకు మించి ఉన్న దేశం ఏదైనా ఉంది అంటే భారతదేశమే. అది గ్రహించలేకపోవడం మీ దౌర్భాగ్యం. ఇవే కాదు, చాలా మంది ఆమె గురించి షనా పెట్టిండ్రు. ఈ మోడీ ద్వేషులే కాకుండా బర్క్దత్, సాగరికా ఘోష్, రవీష్ కుమార్ వంటి యాంకర్స్ అయితే ఆమెను గురించి తరచూ ట్వీట్స్ పెడుతూ ఆకాశానికి ఎత్తిండ్రు. ఇంతకీ న్యూజిలాండ్ జనాభా కేవలం 55 లక్షలు. అంటే మన హైదరాబాద్ జనాభా 110 లక్షలు, అంటే సగం. హైదరాబాద్ జనాభాలో సగం జనాభా ఉండే న్యూజిలాండ్. అప్పులు ఎక్కువగా ఉన్నా కూడా దానిక దేశం. ఎందుకంటే అప్పులు ఎవరికి కనబడవు, హుందాలే కనబడతాయి కాబట్టి. జసిందా 2017లో పదవిలోకి రావడానికి ముందు న్యూజిలాండ్ దశాబ్దాల పాటు నియో లిబరల్ ఆర్థిక నమూనాను అనుసరించింది. దీనిలో తక్కువ పన్నులు, ప్రభుత్వ నియంత్రణలు తగ్గించడం, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, స్వేచ్ఛా మార్కెట్ విధానం. దీనివల్ల న్యూజిలాండ్ ఆర్థికంగా వేగంగా వృద్ధి చెందింది. కానీ సమాజంలో ధనిక పేద వ్యత్యాసాలు పెరిగాయి. ముఖ్యంగా ఇండ్ల ధరలు విపరీతంగా పెరిగి సామాన్యులకు ఇబ్బందిగా మారాయి. అందుకని అభివృద్ధి అంటే కేవలం జీడిపి పెరుగుదల మాత్రమే కాకుండా ప్రజల మానసిక ఆరోగ్యం, పర్యావరణం మరియు పేదరిక నిర్మూలన ఆధారంగా ఎన్నికలకు వెళ్లి తమ పార్టీకి భారీ విజయం సాధించి పెట్టారు జసిందా. ప్రధాని అయ్యాక అలాగే బడ్జెట్ కేటాయింపులు చేశారు. అలాగే ఆచరణలో ఆశించిన ఆర్థిక వృద్ధిని ఇవ్వలేక దేశ ఆర్థిక వ్యవస్థని సంక్షోభంలోకి నెట్టి దేశాన్ని నడిపే శక్తి తనలో అయిపోయిందని చేతులెత్తేసి రాజీనామా చేసి హ్యాపీగా అమెరికాలో కుటుంబంతో సహా వెళ్ళిపోయి సెటిల్ అయ్యారు. అయితే ఆమె ప్రధానిగా వచ్చిన తర్వాత ఎందుకు ఆ దేశ పరిస్థితి సంక్షోభంలో పడింది అంటే కోవిడ్-19 సమయంలో లాక్డౌన్లు మరియు ప్రజలకు ఉచిత ఆర్థిక సహాయం అందించడం కోసం ప్రభుత్వం భారీగా అప్పులు చేసింది. 2019లో జీడిపిలో దాదాపు 19% ఉన్న ప్రభుత్వ అప్పు 2023 నాటికి 35 నుంచి 40% పెరిగింది. అంటే డబల్ కంటే ఎక్కువ.
ఆమె పదవి వీడే సమయానికి న్యూజిలాండ్ ద్రవ్యోల్బణం 30 ఏళ్ల గరిష్ట స్థాయికి దాదాపు 7.2% చేరుకుంది. దీనివల్ల సామాన్యుల నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగాయి. వడ్డీ రేట్లు పెరగడంతో ప్రజలు ఇండ్ల రుణాలు కట్టుకోలేక ఇబ్బంది పడ్డారు. అలాగే ఇండ్ల ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు పెరగడం ఆమెపై తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది. అంటే ఆమె ఏమైతే మాటల ద్వారా స్వర్గం చూపించిందో వాటిని ఆచరణలో చూపించలేక జస్ట్ 5 సంవత్సరాల పాలనలో అపఖ్యాతి మూటగట్టుకుని దేశం విడిచి పారిపోయింది. భావోద్వేగ ప్రసంగాలతో గాలిలో స్వర్గాలు చూపిస్తూ అభివృద్ధి సాధించలేరు సార్. ప్రధానిగా కేవలం మంచి వ్యక్తిగా అనిపించుకుంటే సరిపోదు. కఠినమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకునే సమర్థవంతమైన పాలకుడు అనిపించుకోవాలి. ఆమె తన ఇమేజ్ని కాపాడుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చారు. క్షేత్రస్థాయి ఆర్థిక సమస్యలను గాలికి వదిలేశారు. ఇక భారతదేశంలోని వామపక్ష మరియు లిబరల్ మేధావులు జెసిందాను ఒక గ్లోబల్ ఐకాన్గా చూడడానికి కారణం చెప్పనా? భారతదేశంలో ప్రధాని మోదీ అనుసరించే జాతీయవాద మరియు రైట్ వింగ్ విధానాలకు జెసిందా ఒక ప్రగతిశీల మరియు లిబరల్ ప్రత్యామ్నాయమని వారు భావించారు. 2019లో క్రైస్ట్ చర్చ్ మసీదుపై దాడి జరిగినప్పుడు ముస్లింల మీద ద్వేషం పెరగకుండా ఆమె తలకు స్కార్ఫ్ ధరించి ముస్లిం కమ్యూనిటీని పరామర్శించిన తీరు అంటే ఓవర్ యాక్టింగ్ అంతర్జాతీయ ప్రశంసలు పొంది భారత లెఫ్ట్ వర్గాలు దీనిని హైలైట్ చేస్తూ భారత ప్రభుత్వ మైనారిటీ విధానాలను విమర్శించడానికి ఆమెను ఒక ఉదాహరణగా వాడుకున్నారు. జెసిందా యువతలో ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ సోషలిస్ట్ యూత్ కి అధ్యక్షురాలుగా ఉండేవారు. ఆమె విధానాలు అంటే ఉదాహరణకు చెప్తా కార్మిక చట్టాలు, పర్యావరణ పరిరక్షణ, వామపక్ష భావజాలానికి దగ్గరగా ఉండడంతో వారు ఆమెను తమ సొంత నాయకురాలుగా భావించారు. సో ఎంత ఘోరంగా విఫలమవుతున్నారో ఎప్పుడైనా ఆత్మ పరిశీలన చేసుకున్నారా? ఎందుకంటే తాము నమ్మిందే కరెక్ట్, చెప్పిందే కరెక్ట్, ఆచరించలేక విఫలమవుతున్నాం, కానీ మేము నమ్మిన సిద్ధాంత లోపం కాదు అనే పిడి మూర్ఖత్వంలో తమను తాము దశాబ్దాలుగా మోసం చేసుకుంటూ వస్తున్నారు ఈ భావజాలం ఉన్నవాళ్ళు. వీళ్లకు దేశాభివృద్ధి కంటే ప్రపంచంలో ఆచరణలో పదే విఫలమవుతున్న తమ విదేశీ సిద్ధాంతమే ముద్దు. కాస్తైనా అభివృద్ధి చెంది ఎదుగుదాం అనుకునే సామాన్యులు కూడా అందుకే ఈ వామపక్ష భావజాలానికి దూరం అవుతున్నారు. ఇప్పటికైనా వారిలో మార్పు వచ్చి సిద్ధాంత పక్షపాతం పక్కన పెట్టి దేశ హితం కోసం పక్షపాత రహిత నిర్మాణాత్మక విమర్శలు చేస్తారని ఆశిద్దాం. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఈ ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈరోజు ఆర్ వాయిస్కి చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.